ఒకసారి కన్వేయర్ బెల్ట్ దగ్ధంతో 3 నెలల పాటు విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం. నాసిరకం బొగ్గు కారణంగా మరోసారి నిలిచిన విద్యుత్ ఉత్పత్తి. తాజాగా హాఫెస్ కుప్పకూలడంతో ఆగిన పవర్ జనరేషన్. హాఫెస్ పునరుద్ధరణకు నెల రోజులు పట్టే అవకాశం. అంటే మరో నెల రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి లేనట్టే. వరుస ప్రమాదాలు చూస్తుంటే దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి శాపం తగిలిందా అన్న అనుమానాలు రాకమానవు. అయితే అనుమానాల వేళ్లన్నీ జెన్కో అధికారుల వైపే చూపెడుతున్నాయి. అధికారుల అవినీతి నిర్లక్ష్యానికి విద్యుత్ కేంద్రమే మూతపడే దిశగా దూసుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. జెన్కో థర్మల్ పవర్ ప్రాజెక్టులో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. థర్మల్ విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్ లో బూడిద హాపర్స్ కుప్పకూలే. దీంతో మొదటి యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యాష్ హాపర్ బ్లాస్ట్ ఫర్నేస్ కింద ఉంటుంది. ఇది బూడిదని యాష్ పాండ్స్ లోకి లిక్విడ్ రూపంలో చేసి పంపుతుంది. అధికారుల నిర్లక్ష్యం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీంతో ఏపీ జెన్కోకు భారీ నష్టం సంభవించింది. ఇలాంటి ఘటన జరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చలనం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్ ను కొన్ని రోజుల్లో విద్యుత్ కష్టాలు చుట్టుముట్టేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో చీకట్లో అలుముకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. గతంలో కూడా విద్యుత్ ప్రాజెక్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ కేంద్రంలో రెండో యూనిట్ కు బొగ్గు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్ పై మంటలు చెలరేగడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. 3 ఫైర్ ఇంజిన్లతో అతి కష్టం మీద మంటలను ఆర్పేశారు. పెద్ద ఎత్తున మంటలు రావడంతో కృష్ణపట్నం పోర్టు నుంచి ఏపీ జెన్కోకు బొగ్గు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్ దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అప్పట్లో అధికారులు తేల్చారు. ఇది కూడా మెయింటెనెన్స్ లోపం కారణంగానే జరిగినట్లు సమాచారం. మరోసారి ఇదే విద్యుత్ కేంద్రంలోని రెండో యూనిట్ లో యాష్ పాండ్ లోని పైప్ లైన్లు పగిలాయి. బూడిద నీరు పొంగిపొర్లి పంట కాలువల్ని ముంచెత్తే పక్కనే ఉన్న దేవరదిబ్బ గిరిజన కాలనీలోకి చొరబడ్డాయి. గాలి నీరు కాలుష్యంతో నిండిపోవడంతో గిరిజన కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లాయి. ఇళ్లలోకి బూడిద వచ్చి పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బూడిదతో కూడిన నీరు పొంగిపొర్లి చెరువు కట్టలు కోసుకుపోయి పంట కాలువల్ని ముంచేశాయి. దేవరదిబ్బ గిరిజన కాలనీకి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న యాష్ పాండ్ లో ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. 3 యూనిట్లోని సీసీఆర్ కంట్రోల్ రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ బ్రేకర్ పేలిపోయి మంటలు వ్యాపించాయి. దీంతో సమీపంలో పనిచేస్తున్న 4 ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన తోటి కార్మికులు క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.